ఈడ కూసొని నేనేమన్నా తింగర్ మాటలు మాట్లాడిననే అనుకో ఏమంటారు, అయ్యో గట్లొరుతుంది రాముల మా కాకి లెక్క అని తిట్టుకుంటారు కదా. పాపం కాకి దాని మానాన్ని అది ఉంటే దాన్ని తెచ్చి నాకు లింకు పెట్టి తిడతారు. నన్ననే కాదు ఎవ్వరినైనా ఇట్లా తిడతారు కదా, పనికి వచ్చిన వాళ్ళనో పనికి రాని వాళ్ళనో దాంతో పొంతన పెట్టి తిడతారు కదా. వెనకటి నుంచి వస్తూనే ఉంది ఇది. మరి ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న ఒక లీడర్ను ఎవరితో పోల్చి తిట్టాలనో ఇక మీరే చెప్పుండ్రి. పిట్టెల దూరం చూసిండ్రా, వారేవా మహారాజా అనుకుంటూ వస్తాడు చూడు. గదే చెక్క తుపాకి భుజానికి తలిగించుకొని పోలీస్ బట్టలు వేసుకొని వస్తాడు జోలే పట్టుకొని. ఆయన ఒకసారి చూడుండ్రి, మీరు మర్చిపోయి ఉంటారు. గమ్మత్తుంది కదా. ఇక ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాం ఇటువంటిదే. దానికి దీనికి ఏమైనా తేడా ఉన్నదేమో గుర్తుపట్టుండ్రి. వేసుకో మహారాజా వేసుకో. ఎక్కడ చూసినా సెల్ ఫోన్లే కనపడొస్తున్నాయి. వందల వేల సెల్ ఫోన్లు మొత్తం మీటింగ్ అంతా షూటింగ్ చేస్తున్నారు. తమలో ఆ సెల్ ఫోన్ కూడా రావడానికి నేనే కారణం. ఏమన్నా తేడున్నదా? తుపాకి రాముడు చెప్పిన ముచ్చటకు చంద్రబాబు సార్ చెప్పిన ముచ్చటకు పిట్టెల దొరల కాలం పోయింది, చూద్దామంటే కనిపిస్తలేరని ఎవరైతే బాధపడుతున్నారో ఇగో అటువంటి చంద్రరామునే పట్టుకొచ్చినామన్నట్టు. తుపాకి రాముని కంటే ముందున్న ఉత్తర కుమారుని వేషం కూడా చంద్రకుమారుడే వేస్తున్నాడు. ఉట్టికెగరలేనమ్మ ఏదో చేసినట్టు మోరీలెత్తిపోయిన సారు హైదరాబాద్ ముఖం కడిగినా అని చెప్పుకుంటున్నాడట. అమెరికా అధ్యక్షుడు కూడా చంద్రబాబు సార్కు ఫోన్ చేసినాకనే నాష్ట చేస్తాడట. హనుమంతుని ముంగట కుప్పిగంతులు వేస్తే ఎట్లుంటుందో చంద్రబాబు సార్కు బాగా ఎరికే. సీమాంధ్రాల బస్సు యాత్ర చేసేటప్పుడు సెల్ ఫోన్లు నేనే తెప్పించినా, నేనే తయారు చేయించినా, కంప్యూటర్లు ఇంటర్నెట్లు అన్నీ నేను చేయంగానే వచ్చినాయని చెప్పిండు. నన్ను మించిన ముఖ్యమంత్రి ఎవ్వరు లేకుండే అని చెప్పుకున్నాడు. నరేంద్ర మోడీ సార్ ముంగట చెప్పుకుంటే కుదురుతుందా? ఇది తోక ముడిచి అప్పుడు నేను, ఇప్పుడు నరేంద్ర మోడీ సార్ అని చెప్పుకొచ్చిండట. గుజరాత్ అల్లాలు జరిగినప్పుడు ఇదే నరేంద్ర మోడీ సార్ని ఎట్లా తిట్టిండు చంద్రబాబు సారు. నరేంద్ర మోడీ నరాంతకుడని ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే చంద్రబాబు సారు మళ్ళా నిన్న పోయి మోడీని మించిన మొగోడే లేడని భుజాలు ఎగిరేస్తున్నాడు. గాంధీ పుట్టింది మోడీ పుట్టింది ఒక రాష్ట్రంలోనే అని డోలు కొట్టిండు. ఎన్డీఏను మించిన మంచి స్వచ్ఛంద సంస్థ ఇంకొకటి లేదని పొగిడిండు. బహుశా పిట్టెల ద్వారా కూడా చంద్రబాబు సార్ పర్ఫార్మెన్స్ చూసి గుడ్లేలా పెడతాడో ఏమో. వెనుకటి ఉత్తర కుమారుడు కూడా చంద్రబాబు చెప్పినన్ని బడాయి మాటలు చెప్పకుండొచ్చు. వెనుకటి ఉత్తర కుమారుడు ఆ తర్వాత వచ్చిన పిట్టల ద్వారా పాత్రలు ఒక్క చంద్రబాబు గారే ఏకపాత్ర అభినయంలో చూపిస్తున్నాడు. సెల్ ఫోన్లు తీసుకొచ్చింది నేనే, గుజరాత్ నరేంద్ర మోడీ చేసింది ఏం లేదు, అంత మనతాన చూసి ఆయన కూడా నేర్చుకున్నాడని రాష్ట్రంలో తిరిగేటప్పుడు చెప్పే. మళ్ళా ఢిల్లీకి పోయి నాలుకే మడత పెట్టి నరేంద్ర మోడీని పొగిడిండు. ఇంత లత్కోరేషం ఉంటుంది ఆయడనన్నా. ఈయనను పిట్టెల ద్వారా అంటారా, ఉత్తర కుమారుడు అంటారా, లేకపోతే రెండు కలిపి ఈయననే అంటారా, మీ ఇష్టం ఇక.